అమ్మాయి మ్యారీడ్ లైఫ్ 1 year, అయితే ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్. అయితే తనకి యూజువల్గా అందరికీ ఏంటంటే బేబీ పొజిషన్ తల కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి అన్నమాట. బట్ ఈమెకి మాత్రం కొంచెం అబ్నార్మల్ పొజిషన్ ఉంది, అంటే దట్ ఈస్ కాల్డ్ బ్రీచ్ డెలివరీ. అంటే దీంట్లో హెడ్ పైకి ఉంటుంది అండ్ కాళ్ళు కిందకు ఉంటాయి. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అంటే ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ 8 months 9 monthsలో ఏమవుతుందంటే చాలా ఆయాసంగా ఉండడం, హెడ్ పైకి ఎక్కేసి తనకి టైట్ అవ్వడము, డైజెషన్ కాకపోవడము అండ్ బాగా ఆయాసం రావడం అండ్ బేబీ మూమెంట్ సరిగా తెలియకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ అమ్మాయి దానికోసమే టైట్నెస్ అండ్ ఫీటల్ మూమెంట్ సరిగా లేవని చెప్పి ఇప్పుడు 9 months ఇప్పటికీ 4 times వచ్చి నా దగ్గర అడ్మిట్ అయిందనమాట. సో ఇప్పటి వరకు తనకి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి తనకి ఇంతవరకు మంచిగా బేబీ బాగా ఉండేటట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు రైట్ నౌ షీ ఈజ్ 9 months ప్రెగ్నెంట్. దీంట్లో మనకి ప్రీటర్మ్ డెలివరీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈమెకు స్టెరాయిడ్స్ కూడా ఇచ్చాము అండ్ ఇప్పటి వరకు అయితే బాగుంది. అండ్ విల్ హోప్ ఫర్ అనదర్ 15 days, 10 to 15 days ఇంకా గడవాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక మంచి సక్సెస్ఫుల్ డెలివరీ కావాలని, మంచి బేబీ పుట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.